దండోరా మూవీ రివ్యూ. 2 పదాలు ఈ సినిమా గురించి చెప్పాలంటే సింపుల్ అండ్ పవర్ఫుల్. నాకు నచ్చిందండి సినిమా. సింపుల్ టాపిక్కే కులం. ఈ చిన్న టాపిక్ని ఎక్స్ప్లోర్ చేసింది కానీ ఇంపాక్ట్ అయితే బాగుంది. కులం అనేది పెళ్లి చేసుకునేటప్పుడు లేదా మనిషి చనిపోతే అతన్ని పూడ్చిపెట్టేటప్పుడు ఈ 2 చోట్ల అడ్డొస్తూ ఎంతమంది లైఫ్స్తో ఆడుకుందనే పాయింట్ మీద ఉంటుంది సినిమా. చాలా మంచి పాయింట్ తీసుకున్నారండి, బాగా చూపించారు కూడా. సొసైటీలో చెత్త ఎదవలు చాలామంది ఉన్నారు. ఇంకా అసలు కులం అనే కాన్సెప్ట్ ఏందో కూడా తెలియదు వీళ్ళకి. కులం అంటే ఏంది, అదొక పని కదా, అంటే పని బట్టి కదా డిస్క్రైబ్ చేసేది. అది ఎప్పుడో ఎవడో చేసిన పనికి ఇంకా డిస్క్రిమినేట్ చేస్తూ ఒక వర్గాన్ని, ఒక కమ్యూనిటీని తక్కువ చేసి చూసే సొసైటీలో ఉన్న మనకి ఇలాంటి సినిమాలు చాలా 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 అవసరం. మనం అనుకుంటాం ఇంకేంద్రా కులం ఇంత డెవలప్ అయినా కూడా ఉన్నదంటారా? మస్తు మంది ఉన్నారు అసలు బయట. వాళ్ళకి తిండి నిద్ర లేకపోయినా కూడా ఓకే, కానీ కులం లేకపోతే నడవలేని వాళ్ళు బొచ్చడం మంది ఉన్నారు బయట. నేను ఒక పాయింట్లో నాకు నిజంగా నచ్చదండి, కాస్ట్ పేరుని ఎవరికైనా పేరు చెప్తే ఆ పేరుతో పాటు వెనక కాస్ట్ పేరు కూడా చెప్తారు. అది చాలా అంటే ఏంటి, నీ కాస్ట్ లేకపోతే నీకు అసలు రికగ్నైజేషన్ లేదా? ఐదర్ మీ నాన్న పేరు కానీ లేకపోతే మీ ఇంటి పేరు కానీ పెట్టుకుంటే బాగుంటుంది, కానీ చాలామంది వాళ్ళ పేరు వెనకాల కాస్ట్ పేరు పెట్టుకొని ఉంటారు. కాస్ట్ పేరు లేని నీకు అసలు రికగ్నైజేషన్ లేదా? ఈ పాయింట్ మీద ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే దీనికి సంబంధించి ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో. తమిళ్లో చాలా ఫిల్మ్స్ చూస్తాము ఇట్లా, వెట్రిమారన్ గారివి కానీ ఇలా కాస్ట్ బేస్డ్ ఫిల్మ్స్ కానీ, వాటిలో క్రూరత్వం అన్యాయం ఎలాగైతే ఉంటుందో అలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది, కానీ కొంచెం మరీ అంత డార్క్గా ఉండదు. ఉంటాయి కొన్ని సీన్స్, కానీ మరీ అంత డార్క్గా ఉండదు. మనం ఉన్న సొసైటీలో ఈ కాస్ట్, కలర్ ఈ అన్నిటి మీద ఇట్లా బేస్ అయ్యి ఒకటి పక్కన డిస్క్రిమినేట్ చేసే ఎదవలు ఉన్నంత వరకు ఇలాంటి సినిమాలు రావాలి. నా పాయింట్ అదే అండి. యాక్టింగ్ వైజ్ అందరు బాగా చేశారు. అసలు నవదీప్ గారి క్యారెక్టర్ ఉన్నంతసేపు భలే ఫన్గా అనిపిస్తుంది, బాగుంటుంది క్యారెక్టర్, చాలా హానెస్ట్గా అనిపించింది క్యారెక్టర్. నందు గారికి పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ దొరికింది, బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా శివాజీ గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, మధ్య మధ్యలో అక్కడక్కడ మంగపతి గారు వచ్చేళ్ళారు అనమాట. ఇంకా మిగతా వాళ్ళు అందరూ బాగా చేశారు. టెక్నికల్లీ డీసెంట్గా ఉందండి, సినిమాకి తగ్గట్టుగా బాగా అనిపించింది. మ్యూజిక్ కూడా పడాల్సిన చోటు మంచిగా పడి ప్రాపర్ హై ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో మంచి మెసేజ్ ఉందండి, డీసెంట్గా ఉంది సినిమా. ఫన్ మూమెంట్స్ కూడా బాగా వర్కౌట్ అయినాయి, మంచిగా నవ్వుకున్నా కొన్ని చోట్ల. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.